ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రష్లో ఉన్న ఒక హిడెన్ ఫ్యూచర్ని, ఆ తర్వాత కలర్ పిక్కర్లో ఉన్న ఒక హిడెన్ ఫ్యూచర్ని తెలుసుకుందాము. ముందుగా బ్రష్ గురించి. బ్రష్ తీసుకున్న తర్వాత జనరల్గా బ్రష్ని సైజ్ తగ్గించుకోవాలన్నా, హార్డ్నెస్ తగ్గించుకోవాలన్నా రైట్ క్లిక్ కొట్టేసి ఈ విధంగా సైజ్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ, ఆ తర్వాత హార్డ్నెస్ కూడా పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేస్తూ ఉంటాము. మరి కొంతమంది అయితే కీబోర్డ్లో బ్రాకెట్ క్లోజ్ పెంచుకొని నొక్కగా బ్రష్ యొక్క సైజ్ పెరుగుతుంది. బ్రాకెట్ ఓపెన్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ తగ్గిపోతుంది. కానీ ఇందులో మనం ఎప్పుడు చూసినా కానీ హార్డ్నెస్ 100గా ఉన్నప్పుడు మనం వెంటనే హార్డ్నెస్ తగ్గించుకోవాలంటే హార్డ్నెస్కి కీబోర్డ్ షార్ట్కట్ మనము ఉపయోగించము. వెంటనే బ్రష్ను రైట్ క్లిక్ చేసి హార్డ్నెస్ని మనము 0కి తగ్గించుకుంటాము. లేదా ఎంత కావాలంటే పెట్టుకొని ఈ విధంగా హార్డ్నెస్ 0 పెట్టుకుని కూడా మనం బ్రష్ చేస్తూ ఉంటాము. కానీ కీబోర్డ్లో కూడా హార్డ్నెస్ని మనం తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అయితే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేసి మనము బ్రష్ సైజును పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తామో, అదేవిధంగా బ్రష్ యొక్క హార్డ్నెస్ని కూడా మనం పెంచుకోవచ్చు, షిఫ్ట్ పెట్టుకుని బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనము చూడండి ఈ విధంగా హార్డ్నెస్ తగ్గుతుంది. అదేవిధంగా షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేస్తే చూడండి బ్రష్ యొక్క హార్డ్నెస్ పెరిగిపోతుంది. తగ్గించుకోవాలంటే 1, 2, 3, 4 చూడండి తగ్గిపోతుంది. ఇంకా 2 తగ్గించాలంటే ఇంకొద్దిగా సాఫ్ట్, ఇది పూర్తిగా సాఫ్ట్. ఈ విధంగా మనము జనరల్గా బ్రష్ ఎక్కువగా వాడుకోవడం చేస్తూ ఉంటాము. ఇప్పుడు అలా కాకుండా బ్రష్ని హార్డ్నెస్ తగ్గించడం, పెంచడం, బ్రష్ని సైజు పెంచడం, తగ్గించడం ఒకేసారి మనం చేసుకోవచ్చు. అదేలాగంటే ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి పట్టుకుంటే చూడండి రైట్ సైడ్ మూవ్ చేస్తే బ్రష్ పెద్దది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే బ్రష్ సైజ్ తగ్గిపోతుంది. అదేవిధంగా హార్డ్నెస్ కూడా పైకి డ్రాగ్ చేసినప్పుడు 0 హార్డ్నెస్, కిందికి డ్రాగ్ చేసినప్పుడు హార్డ్నెస్ 100%. చూడండి తగ్గించడం. మళ్ళీ మనం హార్డ్నెస్ తగ్గించి కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఆల్ట్ పట్టుకొని పైకి మూవ్ చేయండి. చూడండి మన సైజ్ పెద్దది కావాలంగా ఆల్ట్ పట్టుకుని రైట్ క్లిక్ నొక్కి రైట్కి మూవ్ చేస్తే చూడండి పెద్ద బ్రష్ వస్తుంది. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి లెఫ్ట్కి మూవ్ చేస్తే బ్రష్ సైజ్ తగ్గిపోతుంది. అదే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి కిందికి డ్రాగ్ చేస్తే బ్రష్లో హార్డ్నెస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి మౌస్ పైకి మూవ్ చేసినప్పుడు చూడండి ఫుల్గా హార్డ్నెస్ తగ్గి బ్రష్ స్ట్రోకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది బ్రష్లో దాగి ఉన్న ఒక హిడెన్ ఫీచర్. ఆ తర్వాత ఇప్పుడు మనము బ్రష్ని వాడేటప్పుడు కలర్ ఏం చేసుకోవాలంటే కలర్ పిక్కర్ ప్రెస్ చేసి ఇక్కడ మనం ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసి ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టి ఈ విధంగా మనం బ్రష్ చేసుకుంటుంటాము. మళ్ళీ కలర్ చేయాలంటే ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టి ఈ విధంగా చేస్తూ ఉంటాము. ఈ కలర్ పిక్కరు మాటికి ఇక్కడ ప్రెస్ చేసి కలర్ మార్చుకోవడం అలా కాకుండా ఇందులో ఒక హిడెన్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ని మనం యూజ్ చేసుకొని పని చేస్తూనే స్క్రీన్ మీదనే కలర్ పిక్కర్ కనిపిస్తుంది. అందులోంచి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ పిక్కర్ని ఈ ఏరియా మొత్తం, ఈ స్ట్రిప్, ఈ హ్యూ సాచురేషన్ ఏరియా ఈ విధంగా మనకు స్క్రీన్ మీదనే కనిపిస్తుంది. ఆ హిడెన్ ఫీచర్ని కూడా తెలుసుకుందాము. అలా చేయాలంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి పట్టుకుంటే చూడండి కలర్ పిక్కర్ వచ్చేస్తుంది. రైట్ క్లిక్ వదలకుండా ఇక్కడ మనం ఏ కలర్ మీద డ్రాగ్ చేస్తే ఆ కలర్ అక్కడ సెలెక్ట్ అవుతుంది. చూడండి కింద కలర్స్ మారుతూ ఉంటాయి. రైట్లో కలర్ ప్యానల్ కూడా చూడండి కలర్లు మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకొని వదిలేసి ఈ విధంగా మనము బ్రష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక కలర్ మార్చుకోవాలా, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ పట్టి నొక్కుని
కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వదిలేసి మళ్ళీ చూడండి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి పట్టుకుంటే కలర్ పిక్కర్ బయటకు వస్తుంది. ఇక్కడ మనము ఏ కలర్ తీసుకుని కూడా కలర్తో పాటు ఇక్కడ మనము గ్రే కలర్ కానీ హ్యూ సాచురేషన్లో ఏది కావాలన్నా కానీ మనము తీసుకోవచ్చు తగ్గించుకొని. చూడండి, ఆ తర్వాత ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి పట్టుకొని ఇక్కడ కనిపించే కలర్ పిక్కర్ని కలర్ వీల్ లాగా కూడా మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఇప్పుడు మనం చూస్తాము. ఇప్పుడు కంట్రోల్ కే కొట్టేసి జనరల్లో కలర్ పిక్కర్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ 2 కలర్ ఇంజిన్లు 2 వస్తాయి. ఇది అడోబిది, ఇది విండోస్ది. అడోబిది వాడుతుంటాం కాబట్టి అది అడోబి అక్కడే ఉంచేసి ఆ తర్వాత చూడండి హ్యూ స్ట్రిప్. ఇది హ్యూ స్ట్రిప్ ఇందాక మనం యూజ్ చేసినాం కదా. ఇది హ్యూ స్ట్రిప్. దీన్ని హ్యూ స్ట్రిప్ అంటారు. ఎందుకంటే ఈ స్ట్రిప్ ఉంది కాబట్టి ఇందులో చాలా కలర్లు ఉన్నాయి. దీన్ని హ్యూ స్ట్రిప్ అంటారు. ఇప్పుడు దీన్ని కలర్ వీల్లా కూడా మార్చుకుందాం. చూడండి, కంట్రోల్ కే కొట్టేసి ఇక్కడ కలర్ పిక్కర్లో చేసి చూడండి కలర్ వీల్ స్మాల్, ఇందులో సైజులు కూడా ఉన్నాయి, మనం సైజు కూడా పెట్టుకోవచ్చు. స్మాల్ తీసుకుందాము. స్మాల్ తీసుకున్న తర్వాత ఓకే కొట్టేసి మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కగానే చూడండి కలర్ వీల్ వచ్చేస్తుంది. మనము ఎక్కడన్నా ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఎక్కడ నొక్కితే అక్కడికి వస్తుంది కలర్ వీల్. చూడండి, ఇక్కడ మనం బ్లాక్ తీసుకున్నామా వచ్చేస్తుంది. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి పట్టుగానే చూడండి ఇక్కడ కలర్ ఏదైనా మనం కలర్ పిక్ చేసుకొని బ్రష్ చేసుకోవచ్చు. చూడండి, బ్రష్ యొక్క సైజ్ పెంచుకుందాం. ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కి పట్టుకొని రైట్కి మూవ్ చేస్తే బ్రష్ సైజ్ పెద్దదవుతుంది. చూడండి, ఈ విధంగా మనము బ్రష్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా కానీ ఆల్ట్ షిఫ్ట్ రైట్ క్లిక్ నొక్కి పట్టుకొని కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీటిగా ఈజీగా కలర్ మారిపోతుంది. మనము పెయింట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్, బ్రష్ యొక్క హిడెన్ ఫీచర్ని ఆ తర్వాత కలర్ పిక్కర్ యొక్క హిడెన్ ఫీచర్ని ఈరోజు మనము తెలుసుకున్నాము. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.